అధ్యక్ష, ఈరోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు RRR సినిమా గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పారు. నాకు RRR అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్. రియల్ అని నేను ఎందుకన్నానంటే, మీ మనసులో ఏముందో అది చెప్తారు. బోలా శంకర్ తప్పు అంటారు, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష. ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు ముందలే గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది, ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడైన దగ్గర నుంచి నేను చూస్తున్నా అధ్యక్ష, సొంత నిధులతో కానివ్వండి, CSR నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి 1 నెల 2 నెలలు ఆలస్యం అవుతే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగానే చాలా గర్వకారం అధ్యక్ష. అలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు ఉన్నారని సభాముఖంగా మీకు తెలుపుకుంటున్నారు. ఇంకా రెబెలియస్ కి వచ్చేగల్లా ఎంత చెప్పినా చాలా తక్కువేమో. ఎందుకంటే అధ్యక్ష, రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీ రెబెలియస్ నేచర్. నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు. అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష. ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు, టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు. ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేస్తారా అంటే, చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు, జరుగుతుందా, ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నా అధ్యక్ష. అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష, బాగా గుర్తు. వాట్సాప్ లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్ లో ఉంటే ఆ ఫోటోలు వచ్చినాయి. మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు మేము చూసాం. నిజంగానే చాలా బాధేసింది. అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా, భిన్నాభిప్రాయాలు ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగానే నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటేనంటే, కలిసికట్టుగా పోరాడాలి, ముందరికెళ్ళాలి, గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం మనం ప్రారంభించాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు. నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు, గల్లా జయదేవ్ గారు, కనకమెడల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించే వాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది, దీన్ని ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది RRR గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన వాళ్ళు ఎవరు లేదు. కేసులు పెట్టారు, మా పైన రాళ్ళు దాడి చేశారు, సోడా బాటిల్స్ ఇసిరారు, నా పైన కూడా SC/ST కేసు పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఏనాడు కస్టోడియల్ టార్చర్ అనేది నిజంగా ఆలోచించిన. అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని, మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి, అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళిన కార్లో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు. భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు. అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శం అని సభాముఖం తెలుపుకుంటున్నారు.